ఫైనల్లీ డే 5 స్టార్టెడ్. అల్వాల్ స్టార్ట్ అయింది. డే 5 వచ్చేసరికి హైదరాబాద్. ప్రజెంట్ ఇక్కడ నుంచి మనం ఎన్ రూట్ టు వికారాబాద్. వికారాబాద్లో మూసీ నది రివర్ స్టార్టింగ్ ప్లేస్ ఉంది. అక్కడికి ట్రెక్కింగ్ వెళ్ళాం. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ సైడ్ ఎక్కడికి వెళ్ళాలనేది డిసైడ్ అవుతాం. ఫస్ట్ వీ హ్యావ్ టు రీచ్ టు వికారాబాద్. అక్కడ లంచ్ కంప్లీట్ చేసి అక్కడ నుంచి ట్రెక్కింగ్కి వెళ్ళాం. ఇట్స్ అరౌండ్ 2 hours జర్నీ ఇక్కడ నుంచి వికారాబాద్కి. చూద్దాం. ఆల్రెడీ 11 దాటిపోయింది. ట్రాఫిక్ 11 దాటిపోయింది ఈరోజు స్టార్ట్ అయ్యేసరికి. చాలా ట్రాఫిక్ ఉంది. ఒక్కటి తెలుసుకున్నది ఏంటంటే ఎప్పుడు ట్రిప్స్కి వెళ్ళినా కూడా లేజీనెస్ ఉండకుండా వెంటనే స్టార్ట్ అయిపోవాలి. కొంచెం లేజీనెస్ కొడుకుని కొంచెం ప్రశాంతంగా 10 నిమిషాలు అని అనుకుందాము. అది కాస్త 10 నిమిషాలు కాస్త 1 hour అయిపోతుంది. సో రిమెంబర్, ఐదర్ అది రోడ్ ట్రిప్స్ కానీ ఎనీ ట్రావెలింగ్ కానీ ఖచ్చితంగా అనుకున్న టైం అనుకున్న ప్రకారం వెళ్తేనే అది పర్ఫెక్ట్లీ వర్కౌట్ అవుతుంది. లేకపోతే వర్కౌట్ కాదు. పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. కొన్ని సమ్ టైమ్స్ క్యాన్సలేషన్స్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది. 11 దాటింది కాబట్టి ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ సిటీ నుంచి బయట పడితే మనం ఎంత దూరం అన్నా ఈజీగా వెళ్ళొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీ క్రాస్ కావాలి. నాకు తెలిసి సిటీ క్రాస్ కావడానికి అప్రాక్సిమేట్లీ ఒక 1 hour పట్టేలాగా ఉన్నది. సిటీ అంటే ప్రజెంట్ ఇక సుచిత్ర నుంచి గచ్చిబౌలి క్రాస్ కావాలి అంటే అరౌండ్ ఈజీలీ 1 hour. చూడండి, నా ముందున్న ఒక బండి నెంబర్ ప్లేట్ కనబడకుండా మాస్క్ అడ్డం పెట్టాను. అది ఎంత ఇల్లీగల్ అంటే ఒక్కోసారి బైక్ కూడా సీజ్ అయిపోతుంది, ఒక్కొక్కసారి ఫైన్ కూడా గట్టిగా పడుతుంది. మోర్ దెన్ 10,000 15,000 అట్లా ఫైన్ పడుతుంది. సో అలా ఎప్పుడు కూడా నెంబర్ ప్లేట్ని క్లోజ్ చేయొద్దు. కష్టపడి గంటల హైదరాబాద్ సిటీ అయితే క్రాస్ చేసినాము. ఎన్ రూట్ టు వికారాబాద్ హైవే రోడ్లోకి అయితే ఎక్కినాము. ఆన్ ద వే ఇంకొక 1.5 జర్నీ ఉంటుంది. ఫస్ట్ ఇక వికారాబాద్ వెళ్ళినాక ఫస్ట్ పని లంచ్ చేయాలి. ఫస్ట్ లంచ్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అనంతగిరి హిల్స్లో ఉన్న మూసీ నది, హైదరాబాద్ మూసీ నది స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలి. స్టార్టింగ్ పాయింట్ ట్రెక్కింగ్, అది అరౌండ్ ఒక 3-4 kilometers ట్రెక్కింగ్ ఉంటుంది. గుట్టల్లో ట్రెక్కింగ్ వెళ్ళి అక్కడ అది కంప్లీట్ చేసుకొని రిటర్న్ బ్యాక్ వచ్చేసరికి సన్సెట్ అవుతుంది. కాబట్టి సన్సెట్ వ్యూ అనేది అనంతగిరి హిల్స్ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఆల్రెడీ 3-4 times చూసిన. సో మీకు కూడా చూపిద్దాం. లెట్స్ గో వికారాబాద్. ఇక్కడ ముందైతే పోలీస్ చెకింగ్ నడుస్తుంది. మనకైతే బాగలేదు. ఖచ్చితంగా హెల్మెట్స్ అన్నీ కూడా క్యారీ చేయండి. ఫైనల్లీ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు వికారాబాద్ సిటీ. టైం అయితే 1:30 దాటింది. ప్రజెంట్ వెళ్ళి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేసి 2:30 వరకు అనంతగిరి హిల్స్లో ఉండాలి. అలాగంటే మనం ట్రెక్కింగ్ కంప్లీట్ చేయగలుగుతాం. లేదు అంటే చీకటి పడిపోతుంది. అది విషయం. సో ఫస్ట్ వెళ్ళి లంచ్ చేయాలి.
మనకు వికారాబాద్ వచ్చేసరికి కొత్త న్యూ డిస్ట్రిక్ట్, ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇంతకుముందు అసలు ఆర్డీఓ ఉన్న లెవెల్ రెవెన్యూ డివిజన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వేశారు. హెడ్ క్వార్టర్ వేసినాకైతే రోడ్స్ కానీ ఏమైనా కానీ ఎక్స్పాన్షన్ అవి వర్క్స్ చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడికి ట్రైన్ రూట్ ఉంది మనకు. మేజర్ నార్త్ ఇండియా కనెక్ట్ అయ్యే మేజర్ ట్రైన్ రూటు లో ఈ వికారాబాద్ ట్రైన్ రూట్ ఒకటి. అనంతగిరి కొండల్లోకి ఎంటర్ అయిపోయాం. అనంతగిరి రోడ్డు అయితే మన వికారాబాద్ దాటిన తర్వాత రెండు రోడ్స్ ఉంటాయి అనంతగిరికి. ఒకటేమో అనంతగిరి అప్ సింగిల్ వే, అండ్ ఇంకొక రోడ్డు వచ్చేసరికి రిటర్న్ వే అది. సో మీరు రైట్ సైడ్ వచ్చేసరికి ఏదైతే లోపలికి వెళ్ళేది ఇన్ గేట్ అంటే లోపలికి వెళ్ళే వే రైట్ సైడ్ది, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి అవుట్ఫ్లో వికారాబాద్ నుంచి కానీ ఆ ఏరియా నుంచి బయటకు రావడానికి లెఫ్ట్ సైడ్ వే. సో ఆల్వేస్ చూస్ రైట్ వే, లేకపోతే మీకు దారిలో వెహికల్స్ స్ట్రక్ అవ్వడం కానీ ఆపోజిట్ వెహికల్స్ రావడం ఉంటుంది. మీకు ఏదైతే వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో అది ఓన్లీ డబుల్ రోడ్, కానీ వచ్చేవే ఓన్లీ సింగిల్ వే అది. సో ఆల్వేస్ ప్రిఫర్ ఫర్ రైట్ వే. అలాగే వికారాబాద్లో ఇక్కడ అనంతగిరి హిల్స్ దగ్గర హరితాయిన్ హోటల్ కూడా ఉంటుంది. టారిఫ్ కూడా మీరు తెలంగాణ టూరిజం కానీ చెక్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే లాంగ్ దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు నైట్ ఇక్కడ హోటల్లో స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి 6:30 ఏదైతే సన్ రైజ్ వ్యూ ఉంటుందో అది చాలా బాగుంటుంది. సో ఎవరైనా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే కనుక రాత్రంతా చెడి ట్రావెల్ చేసి రాకుండా రాత్రి ప్రశాంతంగా వచ్చి పడుకొని పొద్దున లేచి విజిట్ చేయడం అనేది మంచిది అని చెప్తున్నాను. ఇక్కడ మొత్తం సైన్ బోర్డ్స్ ఉంటాయి. సో ఫాలో దో సైన్ బోర్డ్స్. ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 20 ఉంది. ఓకే, 30-35 అనేది క్రాస్ కావద్దు. అదే రాత్రిపూట అయితే 25 క్రాస్ కాకండి. ఎందుకు అంటే కనుక ఇక్కడ నుంచి యానిమల్స్ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాయి. సో వాటి గుద్దుకుని మీరు బాధపడవచ్చు, ఏమైనా గాయాలు కావచ్చు, వాటికి కూడా ఏమైనా గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. రీసెంట్లీ ఆసిఫాబాద్ దగ్గర మేము డే 1 వెళ్ళిన రూట్లో వచ్చేసరికి అలాగే ఒక చిరుత రోడ్ క్రాస్ చేసేటప్పుడు అనుకోకుండా ఒకటి హెవీ వెహికల్ వచ్చి గుద్దేసింది. ఇంకా చిరుతగా ప్రాణాలు. అదే కనుక వేరే సింగిల్ చిన్న బండి కానీ మోటార్ సైకిల్ కానీ ఆటో కార్ ఉంటుంటే కనుక అది కూడా డ్యామేజ్ అవుతుండే వెహికల్ కూడా. సో ఆల్వేస్ ప్రిఫర్ ఫర్ స్లో జర్నీ ఇన్ ఫారెస్ట్ ఏరియా. అందరికి అనుకుంటారు ఫారెస్ట్ ఏరియా స్లో జర్నీ చేస్తే మనం ఆఫ్సైడ్ చేసేవచ్చు, కానీ ఆ వచ్చి చేయడం కన్నా మీరు పడి దెబ్బలు తగిలితే అది ఇంకా మ్యాక్సిమం అన్ని ఫారెస్ట్ ఏరియాలలో మొబైల్ సిగ్నల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో కాబట్టి హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. మనం వచ్చేసాం. ఇక్కడ నుంచి 2-3 వేస్ ఉంటాయి వ్యూ పాయింట్ కానీ ఏదో కానీ. ఫస్ట్ మన ఫస్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళాం లెఫ్ట్ సైడ్. ఇంతకుముందు లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడైతే కోవిడ్ రూల్స్ ఉండే. కోవిడ్ రూల్స్ వల్ల మనకు అలో లేకుండా మేబీ మొత్తం చెట్లు అడ్డం పెట్టేశారు. నాకు తెలిసి ఇప్పుడు చెట్లు అడ్డం లేవనుకుంటున్నాను. సో చూద్దాం. అండ్ ఇక మంచి ఆఫ్ రోడింగ్ ప్లేసెస్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఆఫ్ రోడింగ్ కూడా చూద్దాం ఒకసారి. ఆఫ్ రోడింగ్ కూడా చేద్దాం ఒకసారి. ఇక్కడ వికారాబాద్లో ఇది కొత్త డిస్ట్రిక్ట్ అవడం వల్ల, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అవడం వల్ల అన్ని ఆఫీసెస్కి సరిపడా బిల్డింగ్స్ అవైలబుల్ లేక ఎక్కడ ఏ బిల్డింగ్ ఖాళీ ఉంటే, ఏ బిల్డింగ్ ఛాన్స్ ఉంటే అక్కడికి షిఫ్ట్ చేసేసారు. మనకు అనంతగిరి హిల్స్ మీదనే దాదాపు ఒక 10 ఆఫీసులు దాకా ఉంటాయి. లైక్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ట్రెజరీ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటివి. ఇక్కడ మ్యాక్సిమం రెడ్ శాండ్ అనేది ఉంటుంది. ఇక్కడ
ఇటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. ఇటు వెళ్దాం ఫస్ట్. నేను వచ్చిన 4-5 టైమ్స్లో ఇది థర్డ్ టైం ఇటు రావడము. ఇంతకుముందు అలౌట్ చేయదు, 2-3 టైమ్స్ కోవిడ్ టైంలో వచ్చిన. ఇది యొక్క వ్యూ పాయింట్. ఇది మనం ఇక్కడ కొండ మీద వ్యూ పాయింట్ నుంచి ఇటువంటి చిన్న చిన్న రోడ్లు చాలా ఉంటాయి. సో ఈ దారిలో ఎక్కడైనా సరే మంచి పిక్నిక్ ప్లేస్, ఫ్యామిలీ ఒక డే స్పెండ్ చేయడానికి కానీ దేనికైనా కానీ మంచి స్పాట్. ఇది ప్రశాంతంగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఈ కొండ చుట్టూ చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఓవరాల్ ఒక 10-15 వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇంకొక వ్యూ పాయింట్ ఇక్కడికి వెళ్దాం ఒకసారి. కోవిడ్ సిచ్యువేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 3 months వరకు వికారాబాద్ ఏదైతే ఇది అనంతగిరి ఏరియా ఉందో దీన్ని కోవిడ్ హాట్స్పాట్గా పెట్టారు. ఎవరైతే ఫ్లైట్ దిగుతున్నారో వేరే విదేశాల నుంచి వచ్చారో ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికే షిఫ్ట్ చేసి ఇక్కడి నుంచి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్ లైక్ క్వారంటైన్ ఇక్కడే చేశారు. ఫస్ట్ 15 days క్వారంటైన్ ఏదైతే ఉందో 15 days క్వారంటైన్ కూడా ఈ బిల్డింగ్స్లోనే చేశారు. దీని తర్వాత క్వారంటైన్ అయిపోయిన వాళ్ళు మనకు పంపించడం మొదలుపెట్టారు. దగ్గర ఒక క్వారంటైన్ ఎఫెక్ట్ అనేది మొన్న అక్టోబర్ వరకు కూడా అలౌడ్ చేయలేదు, అప్పుడు చేశారు. కాబట్టి అక్టోబర్ నుంచి మెల్లమెల్ల పీపుల్ని ఈ అయితే వ్యూ పాయింట్స్ ఏరియాకి అలౌడ్ చేస్తున్నారు. మెయిన్ సన్సెట్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం మనం. కానీ సన్సెట్ కూడా ఇంకో 2.5 గంటల టైం ఉంది. కాబట్టి ఈ 2.5 గంటల్లో we should complete some more things, we should explore more. కానీ ఇక్కడ మేము చెప్పొచ్చు అంటే చాలా వ్యూ పాయింట్స్ చాలా బాగుంది. ఎప్పుడైతే వ్యూ పాయింట్స్కి వెళ్తారో ఇక్కడనే కాదు ఏ వ్యూ పాయింట్స్ అయినా సరే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి చాలా వరకు హైట్లో ఎడ్జెస్ట్లో ఉంటాయి వ్యూ పాయింట్స్ అనేవి. విజిటర్ వెహికల్ పార్కింగ్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ప్లేస్ అయితే ఏర్పాటు చేశారు, వెహికల్ పార్కింగ్. మనకు మళ్ళీ పంచబడింది. యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ వచ్చరికి మూసీ నది స్టార్టింగ్ పాయింట్ అనేది ఇంకొక వే నుంచి వెళ్ళాలట. అది వెళ్ళడానికి ఒక హాఫ్ డే పడుతుందట. కానీ ఇది ప్లేస్ ఏంటి అంటే ఇక్కడ నుంచి మనము అక్కడ వాచ్ టవర్ కనిపిస్తుంది, వాచ్ టవర్ వరకు వెళ్ళి రావడానికి ఈ ఏరియా అన్నమాట. మనకు టోటల్ మట్టి రోడే ఉంటుంది. మన బండి కూడా వెళ్తుంది కానీ వాళ్ళు అలౌడ్ చేయరు బండి తీసుకెళ్ళడానికి అయితే. సో మనం బై వాకే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అనేది స్టార్ట్. మొత్తం ప్లేస్ కూడా ఎత్తువంపులు ఇదే ఉంటుంది. గుట్ట మొత్తం ఇలాంటి ఎన్నో ప్లేస్ వల్ల రాళ్ళలోంచి అక్కడక్కడ నీటు బయటకు ఉబికొస్తూ ఉంటుంది. ఇదే మనకు జంతువులే కానీ దేనికైనా అన్ని నీళ్ళు తాగడానికి ఇదే ముఖ్య ఆధారం. ఈ దారి పక్కనే ఒక లోయ కూడా ఉంది. ఇందులో నుంచి నీళ్ళు కూడా ప్రవహిస్తున్నాయి. లైక్ ఒక వర్షాకాలం వచ్చి కనిపిస్తే కనుక ఒక వాటర్ ఫాల్ లాంటిది అయితే తయారైంది న్యాచురల్గా. ఇక్కడైతే రాళ్ళ మీద నడవాల్సి ఉంది. సో జాగ్రత్తగా నడవాలి నడిచేటప్పుడు మాత్రం. ఇది కొంచెం అటు ఇటు అయినా కూడా చావం కానీ కాలు చేతుల మీద విరిగే ప్రమాదం అవుతున్నది. ఇది షార్ట్ కట్ రూట్ అట. ఇది ఇక్కడ రూట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి బస్ స్టాప్కి ఇటు పక్క వెళ్ళాలా?
ఫైనల్లీ వీఆర్ ఎట్ వాచ్ టవర్. బండి కూడా వచ్చింది, మేబీ వేరే రూట్ ఏదైనా ఉండుంటుంది. సో పైకి వెళ్ళి అక్కడ వ్యూ చూద్దాం ఒకసారి. ఈ రూడల్స్ ఎంగా వచ్చడానికి బండి తీసుకుని ఇక్కడికి బండి మీద రావడానికి వేరే రూట్ అవుతుంది, కానీ అడిగినాం లోకల్ వాళ్ళని, వాళ్ళే చెప్పడానికి సుమ్ముకుతలేరు, చెప్పడం ఇస్తున్నట్టుంది, మాట దాటిస్తున్నాం. ఇక్కడ మనకైతే మూసీ రివర్ స్టార్టింగ్ పాయింట్ అయితే అనంతగిరి హిల్స్లోనే, కానీ ఎవరు కూడా ప్రాపర్ అడ్రస్ అయితే మనకి దొరకట్లేదు. ఈవెన్ ఇంటర్నెట్లో కూడా మనకైతే ప్రాపర్గా అడ్రస్ అవైలబిలిటీ అయితే లేదు. సో మనం మళ్ళీ కిందికి వెళ్ళి ఒకసారి అక్కడ చూద్దాం, అక్కడ ఎంత ఉంటుంది, ఎంత డిస్టెన్స్ అనేది కింద మళ్ళీసారి ఫారెస్ట్ ఆఫీసర్ని కనుక్కుందాం. అయితే ఈ ట్రెక్కింగ్ వచ్చేసరికి అరౌండ్ 2 to 3 kilometers ఉంటుంది. మనం షార్ట్కట్ నుంచి పైనకి వచ్చేసినాం. అదే కనుక యాజ్పర్ రూట్ ప్రకారం వస్తే కనుక 3 to 4 kilometers 5 kilometers కూడా ఉండొచ్చు. దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఇంక్లూడింగ్ పార్కింగ్, ఇలా బైక్ మీద వచ్చినట్టయితే 10 రూపాయలు బైక్ ఛార్జెస్ ఉంటాయి, బైక్ పార్కింగ్. అండ్ పర్ హెడ్ వచ్చేసరికి 20 rupees పర్ హెడ్ ట్రెక్కింగ్ ఎంట్రన్స్ వచ్చేసరికి. సో వచ్చేవారు అని ఉంటే కనుక మంచి వీకెండ్ డెస్టినేషన్, నష్టంగా ప్రశాంతంగా రావచ్చు. కానీ వచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వాటర్ లాంటివి అయితే ఏమీ కూడా దొరకవు, అన్నీ కూడా కింద నుంచి క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడం ఎంత ఈజీనో దిగడం అంత కష్టం. మట్టిలో వచ్చేసరికి కాళ్ళు జారుతూ ఉంటాయి అన్నమాట. చెట్లను ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోండి, లేదు అంటే పెద్ద లావుపాటి బలమైన కరెంట్ సపోర్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కనుక మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను, ఖచ్చితంగా వాటర్ అనేది ఖచ్చితంగా క్యారీ చేయాల్సి ఉంటుంది. వాటర్ క్యారీ చేయకపోతే కనుక కష్టం. వాటర్ అట్లీస్ట్ సమ్ స్నాక్స్, ఎందుకంటే ఎక్కేసరికి ఓపికలు అయిపోతాయి, స్నాక్స్ కూడా క్యారీ చేయాలి. మన దగ్గర డ్రోన్ లేదు, కానీ డ్రోన్ ఉంటే కనుక ఒక పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ వ్యూ అనేది క్యాప్చర్ చేయవచ్చు. తీసుకుందాం, మీరు సపోర్ట్ చేస్తే కనుక డ్రోన్ ఏంటి ఇంకేదైనా తీసుకుందాం. సపోర్టర్స్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఏదైతే ఎంట్రన్స్ ఇది ట్రెక్కింగ్ ఎంట్రన్స్లోనే నా శివుడు కొలువై ఉన్నారు. నందిగ్రహం చాలా బాగుంటుంది ఇక్కడ. ఈ యొక్క విగ్రహం యొక్క ఫోటోలు అనేది నేను లాస్ట్ టైం తీసిన ఫోటోలలో అబ్జర్వ్ చేయొచ్చు. నేను అప్లోడ్ చేస్తున్నవి కూడా. ఇక్కడ కింద ఫారెస్ట్ ఆఫీసర్ని కనుక్కున్న ప్రకారం అయితే మూసీ నదికి అయితే అలౌడ్ చేయట్లేదట. లాస్ట్ 2 days నుంచి అక్కడ ఏదో సినిమా షూటింగ్ అనేది జరుగుతుందట. సో అలౌడ్ చేయకపోవచ్చు. కానీ అదృష్టం ఇట్లయింది అర్థం కావట్లేదు. ఇట్లుందేమో అసలు ఏది ఫుల్ఫిల్గా కంప్లీట్ చూద్దామన్నా కూడా మనకు ఏది కూడా ఫుల్ఫిల్ కావట్లేదు. ప్రజెంట్ అయితే 4 అవుతుంది. సో ట్రై చేద్దాము అక్కడికైతే వేరే దగ్గరికి వెళ్ళడానికి, మూసీ నది ఎంట్రన్స్ వరకు. ఒకవేళ కనుక ఓకే అయితే ముందుకెళ్దాం, లేకపోతే మళ్ళీ వచ్చేసి ఇక్కడ సన్సెట్ పాయింట్ ఏదైతే ఉందో సన్సెట్ పాయింట్లో వెయిట్ చేద్దాం. సన్సెట్ అనేది చాలా బాగుంటుంది. అలా 3-4 times చూసాను సన్సెట్ అనేది. సో మళ్ళీ మాట్లాడదాం. సో మూసీ నదికి ఎట్లా పోవాలా? మూసీ నది స్టార్టింగ్ పాయింట్కి స్టార్టింగ్ పాయింట్
ఎట్లా గుడి దగ్గర గుడి లేకపోతే ఆడ పెట్టారు. గుడి కూడా చెప్తారా ముందు గుడి? ప్రజెంట్ ఇక్కడ ఒక ఫారెస్ట్ ఎంప్లాయీని కలిసినాము. వాళ్ళు చెప్పే ప్రాబ్లం ఏంటి అంటే కనుక ఎవరైతే సండే నాడు కానీ వీకెండ్ పార్టీస్ కానీ పిక్నిక్స్ కానీ వస్తారో వాళ్ళందరూ చెత్త ఇక్కడనే పడేస్తున్నారు. వీళ్ళందరూ జమ చేసి ఏం చేస్తారు, ఇక్కడ కాలబెట్టేస్తారు. మళ్ళీ ఒక దగ్గర బండ్లు వేసుకుపోతాము, బండ్లు వేసుకోపోతుంది. ఇంతకు ముందు తీసుకుపోయి ఒక దగ్గర కాలబెట్టేస్తారు. ఇప్పుడు పైన కూడా నేను ట్రెక్కింగ్ వెళ్ళిన ప్లేస్ అయితే అక్కడ కూడా ఒక చెత్త ఎత్తుతున్నారు. పైన కూడా మొత్తం గుట్ట మొత్తం క్లీన్ చేస్తున్నారు. యాక్చువల్గా వచ్చిన వాళ్ళ పని చెత్త పడేకపోవడం అనేది, అది సిగ్గుచేటు. వచ్చే సిగ్గు లేక పడేయడం వల్ల మీకు కష్టం అనేది ఏర్పడుతున్నది. జంతువులు అనవసరంగా తిని పడేసిపోతారు ప్లేట్స్. అవునవును, అన్ని తిని జీర్ణం కాక అట్లా ఏమైనా చనిపోయినా జంతువులు అట్లా జీర్ణం కాక అట్లా నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ ఏమేమి జంతువులు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ? జింకలు ఉంటాయి, పందులు ఉంటాయి, అదే పందులు తింటాయి కావచ్చు ఇటువంటి ఆహారం అయితే. చిన్న చిన్న ఎందుకంటే పందులు తింటాయి కావచ్చు ఇటువంటి ఆహారం అయితే. పందులు, జింకలు అలాంటివి తింటే తిని ఏమైంది జీర్ణం కావు. అవును, మేము అందుకనే వారానికి 2-3 సార్లు ఇదే పని చేస్తాం. వారానికి 2-3 సార్లు చూపిస్తాను. నాకు గెలిచి ఒక పూటకే ఇటువంటిది ఒక చిన్న ప్లేస్, ఇది చిన్న ప్లేస్లోనే ఇంత చెత్త ఉన్నది. ఇప్పుడు మనం ఇంతకు కూడా చూపెట్టినది ఇంత మిన్న ప్లేస్ కూడా ఇంత చెత్త అయితే ఇక్కడ ఇంత చెత్త ఉంది. ఇటువంటి ఎన్నో ప్లేసులు ఉన్నాయి ఈ చుట్టుపక్కల ఏరియాలో. ఒక్కసారి ఇట్లా విజిట్ చేసేద్దాం ఒక్కసారి. మనం ప్రకృతికి సహాయపడకపోయినా సరే ప్రకృతికి మనం పాపం చేయొద్దు. అది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి ఒక్క వ్యూ పాయింట్లో అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే ఇదిగో చూడండి, వాటర్ బాటిల్స్. ఇదిగో ఈ పట్టుకొచ్చిన వాళ్ళు వాటర్ తాగి పడేయడం కాకుండా నాకు తెలిసి కార్లలో వస్తే బండ్ల మీద వస్తారు. వాళ్ళు పర్సనల్గా మోసేదైతే ఏం కూడా ఉండదు. కానీ అటువంటిప్పుడు కార్లో పడేసుకుని డస్ట్బిన్ దగ్గర పడేస్తే ఏమవుతుంది? లేదు. ఇంకా ప్రజెంట్ ఇక్కడ జరిగే ఇంకో సిచ్యువేషన్ ఏంటి అంటే కనుక ఎవడని తాగని రావు, ఎవడని ఏమన్నా కానీ సంబంధం లేదు. కానీ నేను తాగిన సీసాలు పగలగొట్టడం ఈ ఏరియాలో చేయడము, ఇటువంటి పనుల వల్ల అవి ఆ గాజు పెంకులు ఏవైతే ఉన్నాయో జంతువులకు గుచ్చుకుంటాయి. ఇంకా చాలా సఫర్ అవుతాయి జంతువులు. సో దయచేసి అర్థం చేసుకోండి, అటువంటి పనులు అయితే చేయకండి. ఇంకా మనం ఇంకొక వ్యూ పాయింట్కి అయితే వచ్చినాం మనం. ఇక్కడ ప్రతి ఒక్క వ్యూ పాయింట్లో అట్లీస్ట్ 1-2 బీర్ బాటిల్స్ కనిపిస్తున్నాయి. సో దయచేసి అలాంటి పనులు చేయకండి, అర్థం చేసుకోండి. వీఆర్ రిక్వెస్టింగ్ యూ, సేవ్ యానిమల్స్, సేవ్ ఫారెస్ట్. మీకు అలా బాధ్యత లేదు అంటే కనుక మీరు రావడమే మానేసేయండి.
సో ఫైనల్లీ మన డే 5 అనేది కంప్లీట్ అయిపోయింది. నేను స్టిల్ మళ్ళీ రిపీట్ చేసేది ఏంటి అంటే కనుక ప్లీజ్ సేవ్ యానిమల్స్, సేవ్ ఎన్విరాన్మెంట్. యూజ్ డస్ట్బిన్స్ ఉన్నాకనే యూజ్ చేయండి. ప్లాస్టిక్ అంటే అక్కడ పడేయకండి. ఎందుకు అంటే మీ వల్ల 10 మంది ప్రాణాలను తగలొచ్చు, లేకపోతే ఇక జంతువుల కన్నా సరే ప్రాణాపాయం కలగచ్చు. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఇస్ అవర్ డే 5. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మిస్టర్ వర్ష. ప్లీజ్ సపోర్ట్ మీ. కామెంట్, like, share. Bye bye.